అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవము పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులందరికీ టాస్కా సూర్యాపేట జిల్లా పక్షాన అభినందనలు మరియు శుభాకాంక్షలు. 2016లో టాస్కాను స్థాపించిన పి నరసింహారావు గారు నాటి నుంచి నేటి వరకు వయోవృద్ధుల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సందర్భంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ వయోవృద్ధుల శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. యవ్వన దశలో తమ శక్తియుక్తులన్నింటినీ పిల్లల ఎదుగుదలకే వెచ్చించే తల్లిదండ్రులు వృద్ధాప్యములో ఆదరణకు దూరం అవుతున్నారు. 6 పదుల వయసు దాటిన తర్వాత బుక్కెడు బువ్వకు జానెడు నీడకు వెతుకులాడుతున్నారు. ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎవరూ లేని అనాథలు అవుతున్నారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల పరిస్థితి దయనీయంగానే మారుతుంది. 6 పదులు దాటిన తర్వాత వారిని సమాజము నుండి వెలివేసినట్లు కాదని, వారికి హక్కులు ఉంటాయని ప్రపంచానికి చాటి చెప్పడమే వృద్ధుల దినోత్సవ ముఖ్య ఉద్దేశం. తల్లిదండ్రులకు తిండి పెట్టకపోవడం, మందులు కొనకపోవడం, తిట్టడం, కొట్టడం, నిర్బంధించడం వంటి వేధింపులకు గురిచేయు కొడుకులు, కూతుర్ల సంఖ్య అనుదినం పెరగడం సమాజ దుస్థితికి అద్దం పడుతుంది. కృష్ణారామ అనుకునే దశలో దేవుడా, పిల్లలను కనడమే మేము చేసిన నేరమా అనే దుస్థితి నెలకొంది. ఇలాంటి చీత్కారాలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్న పెద్దలు ఎందరో. ఆధునిక జీవన శైలితో పెద్దలపై తగ్గుతున్న గౌరవం, కరోనా వేళ కనీస అవసరాల కోసము నానా అవస్థలు పడిన వృద్ధుల హక్కుల కోసం 2007 చట్టము ఉన్నప్పటికీ మరికొన్ని ప్రత్యేక చట్టాలు అవసరం. చట్టాలు పాటించని అధికారులపై కూడా శిక్షలు పడేలా చట్టములో మార్పులు రావాలి. వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన రోజు తేదీ 15/6/1924న జరుపుకున్నాము. ఐక్యరాజ్య సమితి గణాంకాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృద్ధులలో 16% మంది వేధింపులకు గురి అవుతున్నారు. అందులో 11.6% మానసిక వేధింపులకు, 6.8% ఆర్థిక ఇబ్బందులకు, 4.2% నిర్లక్ష్యానికి, 2.6% శారీరక వేధింపులకు గురి అవుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల కన్నా అభివృద్ధి చెందిన దేశాలలోనే ఎక్కువ మంది వృద్ధులు వేధింపులకు గురి అవుతున్నారు. పురుషుల కన్నా మహిళలు ఎక్కువ మంది నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు. వృద్ధాప్యంలో సైతం మహిళలు 0.9% లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని తెలుసుకోవడము సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచంలో 70 కోట్ల మంది వృద్ధులు ఉండగా మన దేశంలో 45 లక్షల పైగా వృద్ధులు ఉన్నారు. ఈ వృద్ధులు అనేక ఇబ్బందులు పడుట చూసి పి నరసింహారావు గారు తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ టాస్కాను 11/12/2016న స్థాపించడం జరిగింది. దీని రిజిస్ట్రేషన్ నెంబరు 1745/2016. దాదాపు ఈ టాస్కాలో రాష్ట్రంలో 2,16,000 మంది సభ్యులుగా ఉన్నారు. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ ఆర్డీఓ లెవెల్లో 84 ఉన్నాయి. కలెక్టరల్ లెవెల్లో అప్పిలేట్ ట్రిబ్యునల్స్ 34 ఉన్నవి. తర్వాత తల్లిదండ్రుల పోషణ బాధ్యత 2007 చట్టము 31/12/2007న వచ్చినది. 12,900 గ్రామాలలో మొత్తం 30 నుండి 40% వరకు టాస్కా శాఖలు కలవు. 1999 నేషనల్ ఓల్డ్ ఏజ్ పాలసీ ప్రకారము పింఛన్ ఇస్తున్నారు. మన రాష్ట్రంలో మొదట 200 రూపాయల వృద్ధాప్య పింఛనుతో ప్రారంభమై అది 1000 రూపాయల వరకు పెరిగి నేడు 2016 రూపాయలు ఇస్తున్నారు. ప్రభుత్వం వీటిని 4000 రూపాయల వరకు పెంచుతామని హామీ కూడా ఇవ్వడం జరిగినది.
అనాథాశ్రమంలో వేయుటచే కొడుకులు కోడలు మనుమడు మనవరాలు బంధాలు తెగిపోయి అనాథ బ్రతుకు అవుతుంది. కౌన్సిలింగ్ సెంటర్సు ప్రతి జిల్లాలో ఉండాలని ప్రతిపాదించడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పరంగా ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో ఒక డే కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని టాస్కా కోరడం జరిగింది. దాని కోరిక మేరకు ఈ డే కేర్ సెంటర్స్ అన్నీ కూడా ప్రతి జిల్లాకు ఒకటి శాంక్షన్ అయింది. 1-2 రోజుల్లో అవి ప్రారంభం కూడా కాబోతున్నాయి. ట్రిబ్యునల్లో పెట్టుకున్నటువంటి కేసులు 90 రోజుల లోపు ఆర్డీఓ గారు తప్పకుండా పరిష్కరించి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఒకవేళ ఇది నచ్చనట్లయితే కలెక్టర్ గారి దగ్గరికి అప్పీలేట్ ట్రిబ్యునల్కు వెళ్ళినట్లయితే 30 రోజుల లోపల ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వవలసి ఉంటుంది. 2019 లెక్కల ప్రకారమే ప్రపంచంలో 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు 70 కోట్లు. అమెరికాలో ప్రతి 10 మందిలో వృద్ధులలో ఒకరు వేధింపులకు గురి అవుతున్నారు. సంరక్షణ బాధ్యత మాది కాదంటే మాది కాదని కుమారులు కుమార్తెలు చేతిలో వృద్ధులు నలిగిపోతున్నారు. అనారోగ్యంతో మందులు ఇప్పించలేక శ్మశాన సమీపంలో వదిలేసిన కన్న బిడ్డలు ఎందరో. ఏ ప్రభుత్వము ముందుకు వచ్చి గృహవసతి మౌలిక సదుపాయాలు సమకూర్చుటలేదు. అందుచే శేష జీవితము దుర్భరంగా గడుపుతున్నారు. మలి వయసులో వెంటాడుతున్న ఆరోగ్య ఆర్థిక సమస్యలు. జపానులో ఒంటరి దుర్భర జీవితాన్ని గడపలేక, ఒంటరితనాన్ని జీవన వ్యవాన్ని భరించలేక కావాలని చిన్న చిన్న తప్పులు చేసి జైలు జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు వృద్ధులు. వయోధికులంటే అనుభవజ్ఞులు, జ్ఞానము వారసత్వ సంపదకు చిహ్నాలు కానీ కుటుంబ సభ్యుల నిరాదరణకు గురి అవుతున్నారు. భారత రాజ్యాంగంలోని 41 నిబంధన ప్రకారము వయోధికులకు గల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. వృద్ధుల హక్కులను కాలరాస్తున్నాయి. 65 ఏళ్లు దాటిన వృద్ధులను చంపేయండంటూ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి జయా బచ్చన్ బాధతో పార్లమెంటులో డిమాండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవడంతో వృద్ధులు అనాథలవుతున్నారు. ఆధునిక పాశ్చాత్య జీవనంపై ఆసక్తి పెంచుకుంటున్న యువత వృద్ధుల సామాజిక ఆర్థిక భద్రతల్ని పట్టించుకోవడం లేదు. కనీసం కడుపు నిండా తిండి పెట్టడం లేదు. అవసరానికి సరిపడా వైద్య సేవలను అందించడం లేదు. పైగా వారిని తిట్టడం, కొట్టడం, వేధించడం వంటి చర్యలకు గురి చేస్తున్నారు. మరికొంతమంది యువకులు విద్యా ఉపాధి కోసం విదేశాలకు వలసపోవడం వలన తల్లిదండ్రులు ఒంటరిగా భయంగా జీవితాలను భారంగా గడుపుతున్నారు. ఐక్యరాజ్య సమితి వృద్ధుల హక్కులను నిర్దేశిస్తూ 1991లో ప్రత్యేక తీర్మానాలు చేసింది. దీని మేరకు భారత ప్రభుత్వం 1995లో వృద్ధాప్య పింఛన్ చట్టాన్ని తెచ్చింది. 2007లో తల్లిదండ్రుల వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టాన్ని చేసింది. ఈ చట్టాల మేరకే తన సంతానం నుండి పోషణ రక్షణ కోరే హక్కు కలిగి ఉంది. తల్లిదండ్రులు నిరాదరణకు గురి చేస్తే ఆ సంతానాన్ని 2007 చట్టం ప్రకారం శిక్షించవచ్చు. అంతేకాక వృద్ధులు గతంలో సంతానానికి ఇచ్చిన ఆస్తులను తిరిగి వారి నుండి తీసుకోవచ్చు. ప్రభుత్వంలో వృద్ధులకు జీవిత ఆరోగ్య బీమా సదుపాయాలతో పాటు రుణాన్ని పొందే హక్కు కల్పిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సామాజిక భద్రత ఏర్పడుతుంది. మన టాస్కా కృషి వలన తెలంగాణలో 2017 నుండి 2007 చట్టాన్ని అమల్లోకి తీసుకురాగలిగాము. ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన రోజును పురస్కరించుకొని సమాజంలో చైతన్యం తీసుకొచ్చి ముఖ్యంగా నేటి తరాన్ని మేలుకొలిపి తల్లిదండ్రుల ప్రాధాన్యతను తెలియపరిచి వాళ్ళని పోషించటం మీ యొక్క కనీస బాధ్యత అని తెలియపరచవలెను అనే ముఖ్య ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ రోజును డిసెంబర్ 2011లో ప్రకటించడం జరిగింది. ఇంకా వయోవృద్ధులకు చెప్పేటువంటి నేను చివరి సలహా ఏమిటంటే, మీరు జీవించినంత కాలం మీరు సంపాదించిన ఆస్తులు మీ పేరునే ఉంచుకోండి. వీలునామా మాత్రమే రాయండి. కొడుకుల పేర కుమారుల పేర్ల సేల్ డీడీ కానీ గిఫ్ట్ డీడీ కానీ చేయకండి. మీ చివరి శ్వాస వరకు మీరు సంపాదించిన ఆస్తులు మీ పేరులోనే ఉంచుకోండి. వీలునామాలు మాత్రమే రాయండి. ఇది మా టాస్కా తరఫున ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి సలహా. మనము ఈ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ సందర్భంగా ఇచ్చే కొన్ని ముఖ్యమైన స్లోగన్స్.
కనిపించే దేవుళ్లను